హాయ్ నమస్తే, నేను మీ హరిత. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అలాగే మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి న్యూమరాలజీ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇప్పుడు ఇందాక మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మీరు చెప్పారు బర్రెలక్క లైక్ బిఫోర్ శిరీష అండ్ ఆఫ్టర్ బర్రెలక్క శిరీష తన లైఫ్ ఎలా టర్న్ అయిపోయింది అని. అసలు అయినా చాలామంది న్యూమరాలజీని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు, అండ్ న్యూమరాలజీని నమ్మే వాళ్ళు కూడా అంతమందే ఉన్నారు. అండ్ అసలు ఈ న్యూమరాలజీ అంటేనే మొత్తం నెంబర్స్ గురించే మాట్లాడుతూ ఉంటారు. న్యూమరాలజీ అంటేనే మన పేరుని కూడా మనది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉంటే కూడా దాన్ని నెంబర్స్ కింద కన్వర్ట్ చేసి ఇదొక నెంబర్ మీది అనేసి అలా చెప్తారు. అండ్ అసలు వాట్ ఈస్ ద యాక్చువల్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ న్యూమరాలజీ? మన పేరులో ఈ న్యూమరాలజీ వల్ల మన లైఫ్లో ఎక్కడెక్కడ ఈ నెంబర్స్ అనేవి ఉపయోగపడతాయి అంటారు? న్యూమరాలజీ మెయిన్గా మన డైలీ లైఫ్లో 9 విషయాల్లో 9 సందర్భాల్లో ఉపయోగపడుతూ ఉంటాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది నంబర్స్ గురించి అవగాహన లేకపోయినా, నంబర్స్ గురించి నమ్మకపోయినా వాళ్ళ లైఫ్లో ఏదో ఒక దశలో మాత్రం నంబర్స్ గురించి అవగాహన ఉంటుంది. నంబర్స్ని నమ్ముతూ ఉంటారు. రీజన్ ఏంటంటే కొంతమంది ఓపెన్గా చెప్పుకుంటారు, మరికొంతమంది దాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. బాలీవుడ్ యాక్టర్స్ కానివ్వండి, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కానీ, సినిమా టైటిల్స్ ఇవన్నీ నేమ్ నంబర్ ఆధారంగానే ఉంటాయి. అసలు నిజంగా ఈ నంబర్స్ మన లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగపడతాయి అంటే, ఒక వ్యక్తి యొక్క లైఫ్ ముందుగా నంబర్తోనే స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఐడెంటిఫికేషన్ ఓన్లీ విత్ నంబర్స్. మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు గుర్తింపు అనేది వచ్చింది. మీరు ఈ ప్రపంచంలో యూనివర్సల్లోకి వచ్చారంటే నంబర్ ద్వారానే వస్తారు, పేరు ద్వారా రారు. ఓకే, మీ జీవితంలో పేరు కంటే ముందే మీకు నంబర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో మొట్టమొదటిసారిగా నంబర్ వచ్చేది తన డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా. డేట్ ఆఫ్ బర్త్లో అన్ని నంబర్సే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీ లైఫ్లో మీకు పరిచయం అయ్యే మొట్టమొదటి వ్యక్తి మీ నంబరే, అదే మీ డేట్ ఆఫ్ బర్త్. మీ జీవితంలో అనేక దశలలో ఇదే డేట్ ఆఫ్ బర్త్ని మీరు వాడుతూ ఉంటారు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్లో రూల్ నంబర్లో వాడతారు. స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు. మీ మ్యారేజ్ డేట్లో డేట్ ఆఫ్ బర్త్ కావాలి. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలి. సర్టిఫికేట్లో ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, అలా ఎక్కడికి వెళ్ళినా కూడా డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్గా పనిచేస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్తో పాటు టైం కూడా రాస్తారు, సెకండ్స్తో సహా రాస్తారు. రీజన్ ఏంటి అంటే నంబర్ అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ముందు మీరు పుట్టినప్పుడు మీ జీవితంలో పనిచేసేది మీ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ ద్వారా మీ లైఫ్లోకి వచ్చింది. తర్వాత చాలామందికి లక్కీ నంబర్స్, వాళ్ళ నంబర్స్ గురించి తెలిసినా తెలియకపోయినా, నంబర్స్ని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక లక్కీ నంబర్ అనేది ఉంటుంది. నమ్మని వాళ్ళు అరే రౌండ్ ఫిగర్లో ఇది అయిపోతుంది కదా, సో ఈ అమౌంట్ కట్టడం కానీ తెచ్చుకోవడం కానీ రౌండ్ ఫిగర్ అంటూ ఉంటారు ఊరికే. అమౌంట్ అనేది అలా రౌండ్ ఫిగర్లో రావడానికి కూడా ఒక నంబర్ని ఇష్టపడి ఉంటారు. రీజన్ ఏంటంటే నంబర్స్ ఇంకా ఎక్కడ యూజ్ అవుతాయి అంటే మనకు లక్కీ నంబర్లలో చాలామందికి ఈ లక్కీ నంబర్ ఏంటో తెలుసుకోగలిగితే మీ లైఫ్ని మీరు చాలా సక్సెస్ఫుల్గా లీడ్ చేయగలుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీ లక్కీ నంబర్ ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ లక్కీ నంబర్ తెలుసుకోగలిగితే 100% ఆ నంబర్ పవర్ మీకు పనిచేస్తూ ఉంటుంది. ఓకే, అదే మనం లాస్ట్ వీడియోలో కూడా లక్కీ నెంబర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఒక ఐడియా ఇచ్చారు ఆల్రెడీ. లక్కీ నెంబర్ కూడా చెప్పాము. మీ బర్త్ నంబరు, డేట్, మంత్, ఇయర్ అన్నీ కూడితే వచ్చేది మీ లక్కీ నంబర్ చూసుకోవచ్చు. వాటిలో న్యూట్రల్, పాజిటివ్, నెగిటివ్ అని 8 నంబర్స్ని కూడా చూసుకోవచ్చు. మాస్టర్ కీ నెంబర్ కూడా చూసుకోవచ్చు. ఓకే,
సార్ ఇప్పుడు ఇంకొంతమందిని చూసుకుంటే లైక్ ఎక్కువ ఆడవాళ్ళకే చూస్తాం మనం ఇది. పుట్టినప్పటి నుంచి బిఫోర్ మ్యారేజ్ వరకు ఒక నేమ్ ఉంటుంది. మ్యారేజ్ టైంకి వచ్చేసరికి ఐదర్ మొత్తం పేరన్న మార్చేసుకుంటారు, లేకపోతే ముందు కానీ వెనక కానీ ఒక అనదర్ నేమ్ Letters. జాయిన్ చేసుకుంటారు. ఎస్, అంటే ఇంకా నేమ్ అనేది మనకి ఈ నంబర్స్ ఎక్కడ యూజ్ అవుతాయి అంటే నేమ్ నంబర్లలో కూడా న్యూమరాలజీ ద్వారా ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, మ్యారేజ్లో గనక ముందు పేరు గనక సరిగా లేకపోతే నేమ్ నంబర్ని మారుస్తారు. అంటే ఒక మంచి నంబర్లోకి పేరు తీసుకురావడం వల్ల అబ్బాయి యొక్క నేమ్కి అమ్మాయి నేమ్ కంపాటిబిలిటీ మ్యాచ్ అవుతుంది కాబట్టి అప్పుడు నేమ్ మారుస్తారు. ఉదాహరణకి ఒక అమ్మాయి 15th పుట్టింది, ఏ మంత్లో అయినా కానివ్వండి, 15వ తేదీ పుట్టినప్పుడు ఈ అమ్మాయికి 6 నంబర్ చాలా బాగా కలిసి వస్తుంది. అబ్బాయి వచ్చేసి 5వ నంబర్లో పుట్టాడు, 5కి 6కి మంచి కంపాటిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ అమ్మాయి నేమ్ నంబర్ కూడా 6వ నంబర్లో పెట్టడం జరుగుతుంది. అంటే నంబర్ అనేది మనకు నేమ్ కరెక్షన్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకు పాస్వర్డ్స్ అండి, చాలామంది ఏటీఎం పాస్వర్డ్స్ వాడుతూ ఉంటారు. ఆ ఏటీఎం పాస్వర్డ్స్లో కూడా అడుగుతుంటారు ఎటువంటి లక్కీ నంబర్ వాడాలి సార్, అక్కడ నంబర్స్ యూజ్ అవుతాయి మీకు. ఏటీఎం పాస్వర్డ్స్లో కానివ్వండి, ఫోన్పే గూగుల్ పే పాస్వర్డ్స్ కానివ్వండి, ఇవన్నీ ప్లేస్లలో మెయిన్గా నంబర్స్ యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మనకు చాలామందికి లక్కీ వెహికల్ కొనాలని ఉంటుందండి. ప్రతి ఒక్కరికి 9 నంబర్లో కొనాలని కానీ, కొంతమంది 6లో కొనాలని కానీ, కొంతమంది 888లో కొంటుంటారు. అంటే వెహికల్ నంబర్ సెలెక్షన్లో కూడా నంబర్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీ జీవితంలో లక్కీ వెహికల్లో కూడా ఈ నంబర్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ ఏంటంటే మనకు లక్కీ మొబైల్ నంబర్స్. అంటే లక్కీ మొబైల్ నంబర్ మీ ప్రొఫెషన్కి అనుగుణంగా మీరు ఏ లక్కీ మొబైల్ నంబర్ తీసుకోవాలి అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ కూడా నంబర్సే పనిచేస్తాయి. ఓకే సార్, మరి అదే మొబైల్ నెంబర్లో ఈ లక్కీ నెంబర్స్ అనేవి ఎండింగ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు అండి. ఇలా లక్కీ మొబైల్ నంబర్లో వాడతారు, లక్కీ బ్యాంక్ అకౌంట్లో వాడతారు, లక్కీ హౌస్ నంబర్స్. చాలామంది ఫలానా ఇల్లు కొన్నప్పుడు మాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కలిసి రాలేదు అంటే అక్కడ కొన్ని నెగిటివ్ నంబర్స్ పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా లక్కీ వీక్స్ అండి, చాలామంది అంటారు నాకు గురువారం అంటే చాలా బాగా కలిసి వస్తుంది, అదేవిధంగా కొంతమందికి నాకు శనివారం అంటే కలిసి వస్తుంది, మరి కొంతమంది మండే కలిసి వస్తుంది. ఇవన్నీ వారాలు. ఇప్పుడు సండే అంటే మనకు 1 నంబర్, అక్కడ ట్యూస్డే అంటే 9 నంబర్. ఇలా నంబర్స్ పరంగా కూడా మీకు వారాల్లో చాలా బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఒకసారి చూడండి, ఒక వ్యక్తి జీవితంలో టోటల్ హ్యూమన్ లైఫ్ ఓన్లీ నంబర్స్తో ముడిపడి ఉంటుంది. ఎక్కడెక్కడ ముడిపడి ఉంటుందంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం. ఒక వ్యక్తి యొక్క లైఫ్ డేట్ ఆఫ్ బర్త్తో స్టార్ట్ అవుతుంది, డెత్ కూడా డేట్ ఆఫ్ డెత్తోనే ఒక వ్యక్తిని ఐడెంటిఫికేషన్ చేస్తారు. అదేవిధంగా లక్కీ నంబర్స్లో వాడచ్చు, నేమ్ కరెక్షన్ నంబర్స్లో వాడచ్చు, పాస్వర్డ్స్ ఏటీఎం పాస్వర్డ్స్ కానీ ఫోన్పే గూగుల్ పే పాస్వర్డ్స్లో, లక్కీ మొబైల్ నంబర్ సెలెక్షన్లో కూడా మీరు నంబర్ని వాడచ్చు. అదేవిధంగా లక్కీ వెహికల్ నంబర్లో వాడచ్చు, బ్యాంక్ అకౌంట్లో లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకునేటప్పటికి వాడచ్చు, మీ హౌస్ నంబర్లలో లక్కీ నంబర్స్ని వాడచ్చు, మీ లక్కీ డేస్లో కూడా వాడచ్చు. ఇలా ఈ 9 విషయాల్లో చాలా ముఖ్యంగా మనం డైలీ లైఫ్లో నంబర్స్ని వాడడం జరుగుతుంది. లక్కీ లాకర్ పాస్వర్డ్ అన్ని పాస్వర్డ్స్ కిందికే వస్తాయండి. కాబట్టి నంబర్ లేకుండా మీ జీవితమే లేదు. ఓకే ఓకే, ఇది నెంబర్స్ ఇంపార్టెన్స్ చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు నెంబర్స్ అంటే సెంటిమెంట్ లేని వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే సీక్రెట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. చాలా మంది బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా సీక్రెట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారండి. నంబర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.